మనం ధ్యానిస్తున్నటువంటి మనం ధ్యానించినటువంటి భాగము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం ఆధారం చేసుకొని మీరు దేవుని గృహమునై ఉన్నారు అనే విషయాన్ని ధ్యానిస్తున్నాం. మనము దేవుని గృహముగా చేయబడాలంటే మొట్టమొదటిగా గృహం కట్టబడాలన్నప్పుడు ఏ విషయాలు సంగతులు మనము ఆ గృహం కట్టడానికి భౌతికంగా చూస్తూ వచ్చినాం. దాని ద్వారా తిరిగి ఆత్మీయంగా వాటిని మలుచుకుంటూ వచ్చినాం. మొదటిది మంచి నేల కలిగిన వారుగా ఇల్లు నిర్మాణానికి అవసరం. ఆ మంచి నేలలోనే ఇల్లు కట్టుకోవడానికి ఇష్టపడతాం. మంచి నేల లాంటి మన జీవితము ఉండాలని. రెండవదిగా పునాది, క్రీస్తు అనే పునాది మీద మనము కట్టబడిన వారమే ఉండాలి. మూడవది గోడలు. కాబట్టి మనము ప్రార్థన అనేటువంటి గోడ మన జీవితంలో భద్రతను కలిగించేదిగా ఉంటుంది. తర్వాత ద్వారము. కాబట్టి ఒక ఇంటిలోనికి ప్రవేశించడానికి ద్వారం ఎలాగో ప్రభువైన అయిన యేసుక్రీస్తు మనలో నివసించడానికి ద్వారము, వచ్చు చూపోవడానికి, సహవాసానికి అది గుర్తు. తలుపు ద్వారం దేనికి గుర్తు? దేవుని వాక్యమునకు. దేవుని వాక్యం మనలో ప్రవేశించడానికి మన ద్వారము తెరవబడిన వారై ఉండాలి. మరి తర్వాత తలుపు సహవాసానికి. మనం తలుపు తీస్తే మన హృదయం అనే తలుపు ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు ప్రవేశిస్తూ వచ్చాడు. తర్వాత కిటికీ దేనికి గుర్తు? స్తుతి, ప్రార్థన. దానియేలు ఆ రీతికి చేస్తూ వచ్చి కిటికీ తీసి మరి తర్వాత కిటికీ తర్వాత పైకాపు. మనం క్రీస్తు కూడా లేపడిన వారైతే పైన వాటినే అంటే పరలోక సంబంధమైన వ్యక్తుల వల్లే మనం జీవించాలి. అది ఒక ఇంటి నిర్మాణం ద్వారా మన పోలిక. గత బైబిల్ పట్టణంలో యథార్థవంతుల యొక్క ఇల్లు లేదా గృహం అనేకమైన విషయాలు చూస్తూ వచ్చినాం. ఏ విషయాల్లో మనం యథార్థత కలిగి ఉండాలని. సరే, మనం అటు వెళ్ళినట్లయితే తిరిగి మనము ఆలస్యం అవుతుంది కనుక ఈ రాత్రికాల సమయంలో మనము దేవుని గృహముగా కట్టబడాలనుకున్నప్పుడు పోయిన వారంలో యథార్థవంతుల యొక్క గృహముగా ఉండాలి. ఆ గృహం యొక్క లక్షణాలు, వ్యక్తుల జీవితాన్ని చూస్తూ వచ్చినాం. ఈ రాత్రికాల సమయంలో మరి ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయము 13వ వచనం ప్రకారం చూస్తే ఆ ఇల్లు యోగ్యమైనదైతే అని చూస్తూ వచ్చినాం. యోగ్యమైన గృహము. దేవుని బిడ్డలు యోగ్యమైన గృహముగా చేయబడిన వారై ఉండాలి. ఈ లోకంలో ఎన్నో గృహాలు ఉంటాయి. ఆ ఇల్లు యోగ్యమైన ఇల్లుగా ఉండాలి. అందుకే కొంతమంది యోగ్యమైన గృహాలుగా భౌతికంగా కనబడుతూ వస్తాయి. అంటే మంచి నిర్మాణం ఉంటుంది, మంచి రంగులు ఉంటాయి, మంచి అలంకరణ ఉంటుంది, అన్నీ కూడా ఇంటిలోకి పోతే ఎన్నో సౌకర్యాలుగా ఉంటాయి. కానీ అయితే అందులోనికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే అది దేవుని దృష్టికి అయోగ్యమైన గృహముగా కనబడుతుంది. అదే ఇక్కడ ప్రభువు చెప్తూ వచ్చినాడు శిష్యులకు. మీరు శిష్యులను దేవుని తన యొక్క పని నిమిత్తమై పంపుతూ వచ్చినప్పుడు ఏ ఇల్లు యోగ్యమైనదైతే ఆ ఇంటిలోనికి సమాధానం వస్తుందని. ఒకవేళ ఆ ఇల్లు అయోగ్యమైనదనుకో తిరిగి మీ సమాధానం మీకు వచ్చును అంటున్నాడు. కాబట్టి దేవుని సమాధానం మన హృదయాల్లో పరిపాలన చేయాలనుకున్నప్పుడు, లేదా నిలిచి ఉండాలన్నప్పుడు, లేదంటే కొన్నిసార్లు ఏం చేస్తూ వస్తారంటే గృహాల పేర్లు కూడా హౌస్ ఆఫ్ పీస్ అంటారు. హౌస్ ఆఫ్ పీస్ అంటే సమాధానం. పేరుకేమో వాళ్ళు హౌస్ ఆఫ్ పీస్ అని పెడతారు, కానీ ఆ ఇంటిలో ఏమాత్రం కూడా సమాధానం అసలే ఉండదు. కాబట్టి కొన్ని క్రైస్తవ దేవుని బిడ్డల యొక్క గృహాలు యోగ్యమైనటువంటి గృహాలుగా ఉండాలి. ఆ ఇంటిలోనికి ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా ఏమని సాక్ష్యం చెప్పాలంటే ఆ ఇల్లు యోగ్యమైనది. అంటే ఎప్పుడు వస్తుంది అంటే ఏదో ఇల్లును చూసి భౌతికం కాదు. ఇల్లును చూసి భౌతికంగా చెప్పే
యోగ్యమైందని కాదు. అబ్బా భలే ఉంది, మంచి రంగులు వేసినారు, గ్రానైట్ కట్టినారు, తర్వాత కిచెన్ వేసినారు, కప్బోర్డ్స్ వేసినారు, కర్టూన్స్ వేసినారు, రకరకాలుగా అన్నీ చెప్పుకోవడం కాదు. దానివల్ల నిష్ప్రయోజనమే. కాబట్టి అది కాదు దేవుని దృష్టికి. నువ్వు ఉండే చిన్న ఇల్లు అయినా పూరి గుడిసైనా ఎట్లుండాలంటే ఆ ఇంటిలో సమాధానం కలిగి ఉండాల. మాకు రాజు కథ ఒకటి ఉండేది. ఒక రాజు ఉన్నాడంట, తన రాజ్యంలో అతనికి నెమ్మది లేదంట. రాజ్యం అంతటినీ అయ్యా ఎక్కడ ఏ విధానంలో నెమ్మది కలుగుతుందో కనుక్కొని రండి అంటే అందరిని అడుగుతూ వచ్చినారండి, వ్యాపారస్తుల్ని, ధనవంతుల్ని. మాకు లేదు నెమ్మది, మాకు లేదు సమాధానం అని చెప్పుకుంటూ వచ్చినారు. సరే, మారువేషంలో రాజు కూడా వెళ్ళాడు. రాజ్యమంతా పోయి రాత్రి పడుకున్నాడు. ప్రజలు చూస్తే డబ్బున్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, రకరకాల పరిస్థితులు అన్నీ చూసినా, ఎక్కడ చూసినా మాకు సమాధానం లేదు, నెమ్మది లేదు, నెమ్మది లేదని మాట్లాడుకుంటున్నారంట. చివరికి ఇంక అలిసిపోయి ఊరు బయట ఒక చిన్న పూరి గుడిసెలో వచ్చి అక్కడ నిలబడినాడు. పూరి గుడిస్తే అక్కడున్న వ్యక్తి ఎంతో సంతోషంతో పాటలు పాడుకుంటా ఉన్నాడంట. అప్పుడు ఆ రాజుకరే నేను కోరుకున్న సమాధానం ఇక్కడుందని వెళ్ళి ఆ వ్యక్తిని అడుగుతూ వచ్చాను, అయ్యా నువ్వు ఎందుకు ఇంత సమాధానంగా ఉన్నావంట? అయ్యా నేను ఉదయం లేవుగానే నేను కూలిపోతాను, తెచ్చుకొని దాని ద్వారా నా పొట్ట నింపుకుంటాను, తర్వాత నా దేవునికి నేను ప్రార్థన చేసుకుంటాను, అందుకు తప్ప నాకు వేరే ఆలోచన ఇంకా వేరే ఏమి లేవు, కాబట్టి ఆ సంతోషం నాకు ఉన్నాయన్నాడు. కాబట్టి అయితే అలాంటి సంతోషం కలిగి ఉండాలంటే వస్త్రాల గురించి వచ్చినప్పుడు ఆ వస్త్రం నాకు కూడా అంటే నాకుండేది ఒకటే వస్త్రం అయ్యా, నాకుండేది ఒకటే వస్త్రం. ఆ వస్త్రం అంటే అంత పేదవాడే. కాబట్టి సాధు సుందర్ సింగ్ గురించి విన్నది ఏమంటే 2 జతలు ఉంటాయంట. ఒకటి కట్టుకున్న వస్త్రము, రెండవ తన బ్యాగులో, 2 అంతకంటే ఎక్కువ పెట్టుకోడంట. దేవుని వాక్యం ఏముందంటే నీకు 2 వస్త్రాలంటే ఒకటి. కాబట్టి మనకు బీరువాల నిండి ఉన్నా కూడా మనకు ఆశ మాత్రము తగ్గదు. తర్వాత చెప్పడానికి అదంతా ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది. కాబట్టి కలిగిన వాడితో తృప్తి కలిగి ఉండమని దేవుని వాక్యం ఉంది. అప్పు చేసి ఏది కూడా తీసుకోకూడదని, ఉన్నది ఏదైతే ఉందో దాంతోనే తృప్తి కలిగి ఉండాలి. అత్యవసరమైన పరిస్థితి అయితే తప్పదు, కానీ అనవసరంగా బట్టలు ఉండి ఎన్నో ఉండి కూడా మరి మరలా తీసుకొని అప్పు చేసి తీసుకునే కంటే ఉన్నవాటితో తృప్తి కలిగి ఉండేది మంచిది. కాబట్టి నేను దేవుని మహిమార్థమై చెప్తున్నాను, ఏ రోజు ఇన్నేళ్ళ సర్వీసులో అప్పు చేసి నా బట్టలు కొనుక్కోలేదు. తర్వాత ఉన్న పాత వస్త్రాలతోనైనా జనవరి 1st అయినా 31st నైట్ అయినా అన్ని పండుగ ఏవైనా కూడా గడిపినాం, కానీ నా తీర్మానం అది దేవుని సంతోషం కాదన్నమాట. అని ఈ దినాల్లో ఏమైపోయిందంటే వస్త్రాలతో కూడినటువంటి పండగలు జీవితం అయిపోయింది. అది లేకపోతే ఎట్లుందంటే ఆడంబరం. సరే, మన యొక్క వాక్య భాగులు చూస్తే పైకి మంచి యోగ్యమైన ఇండ్లుగా కనపడతాయి, చూడ్డానికి క్రైస్తవుల ఇండ్లుగా. ఇంట్లోకి వెళ్ళగానే నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించమని, నిశ్చయంగా సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశ్రయించునని మన వాక్యాలు తగిలేసుకుంటాం కదా. ఈ గృహానికి యేసుక్రీస్తు అధిపతి అని, నీకు సమాధానం కలుగునగాక అని, ఇంటికి రక్షణ వచ్చున్నదని రకరకాల వాక్యాలు ఉంటాయి. మంచిదే, దేవుని ఇంటిలో దేవుని వాక్యం పెట్టుకోవడం మంచిది కాదు, కానీ ఆ వాక్యం మనలో పని జరగాల. అది విశ్వాసుల యొక్క హృదయాల్లో ఆ కార్యం ఎప్పుడు సంతోషిస్తాడు దేవుడు అంటే, దేవుని వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యం మన హృదయాల్లో నిలిచి ఉండాలా. అది మన ఇంటిలో కూడా కనబడుతూ రావాలి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఆ ఇల్లు యోగ్యమైనదంటే ఏమన్నాడు ఆయన? మీ సమాధానం దాని మీదికి. కాబట్టి దేవుని పిల్లల యొక్క గృహాలు యోగ్యమైనవైతే ఆ ఇంటికి ఏమొస్తుందంట? సమాధానం. ఒకవేళ అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. కాబట్టి ఒకవేళ అయోగ్యంగా ఉంటే ఆ ఇంటికి సమాధానం ఎవరు వెళ్ళి ప్రార్థన చేసినా, ఎవరితో డెడికేషన్ చేసినా, ఎవరు వచ్చి ప్రార్థన చేసినా దానివల్ల ప్రయోజనం లేదు. ఉదాహరణకు నేను మీ ఇంటికి వచ్చినాక మంచి సెంటు కొట్టుకొని అన్ని రకాల పౌడర్ కొట్టుకొని మంచి వస్త్రాలు వేసుకొని మీ ఇంటికి వచ్చినప్పుడు నేను ఆ ఇంటిలో కూర్చున్నంతసేపు మంచి వాసన వస్తుంది.
మళ్ళీ నేను మీ ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోతే ఏమైపోతుంది? మొన్న అంటున్నారనమాట, ఈ ఒక ఆయన అంటున్నారు, ముస్లిమ్స్ ఈ మిలాడ్ నబీలో ఊరేగింపులను తిరిగి పోతూ వస్తుంటే వాళ్ళు కొట్టేది అదే కదా స్మెల్. వాళ్ళు ఇట్లొచ్చిపోయి ఇట్లా పోయినా కూడా అంత స్మెల్ ఎక్కువ కొడుతుంది. కానీ అంతసేపే నేను అన్నాను, వాళ్ళ స్మెల్ వస్తుంది కానీ వాళ్ళు తిరిగిలాడే దుమ్మంతా మన ముక్కుల్లో పోతుందని చెప్పినా నేను. వాళ్ళు తిరిగిలాడే దుమ్ము బైకుల్లో మనుషులు తిరిగిలాడుతుంటే ఆ దుమ్మంతా మనం పీల్చుకుంటున్నాం, స్మెల్ కాదు దేవుడేరు కానీ. కాబట్టి ఆ ఎఫెక్ట్ నాకు మళ్ళీ ఏమైందంటే తుమ్ములు దగ్గు వచ్చింది నాకు, ఎందుకంటే అలర్జీ ఉంది, డస్ట్ అలర్జీ. కాబట్టి దేవుని పిల్లలుగా మనము, అందుకే దేవుని వాక్యంలో మనుషులైతే పై రూపం లక్ష్య పెట్టుదురు కానీ దేవుడు మన హృదయమును లక్ష్య పెట్టదు. భౌతికంగా మనము మన యొక్క జీవితము ఇల్లు చూసినప్పుడు ఇది యోగ్యమైన ఇల్లు అని భౌతికం కనబడవచ్చునేమో కానీ అది దేవుని గృహము కాదు. దేవునికి ఇష్టమైన జీవితం మనం జీవిస్తున్నప్పుడు మాత్రమే ఆ ఇల్లు దేవుని దృష్టి యోగ్యమైనది అయినప్పుడు మాత్రమే అందులో సమాధానం ఉంటుంది. అక్కడ అందులో ఉండేవారు సమాధానంగా సంతోషముతో ఏది తిన్నా ఏది కలిగి ఉన్న ఏది లేకుండా ఒకరు ప్రేమ అభిమానాలు కలిగి ఉండి ఆ ఇంటిలో నివసిస్తూ ఉంటారు. అది దేవుని గృహం. మీరు దేవుని గృహమనై ఉన్నారంటే అది. కాబట్టి ఇక్కడ మనము యోగ్యమైన గృహము, దేవుని పిల్లల యొక్క గృహం ఎలా ఉంటుంది ఉండాలంటే యోగ్యమైన గృహముగా ఉండాలి. చూడండి, దాని గురించి కొన్ని సంగతులు మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ మొట్టమొదటిగా యోగ్యమైన గృహముగా లూకాసు వార్త 8వ అధ్యాయము 12వ వచనం 15వ వచనం చదవండి. లూకాసు వార్త 8:15 చదువు, నిదానం పడండి, పోటీ పడద్దండి. కాబట్టి మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా అంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించేవారంటే అనుసరించేవారు అని. కాబట్టి దేవుని యొక్క యోగ్యమైన గృహంలో నివసించేవారి లక్షణాలు ఏమై ఉంటాయంటే మంచి మనసుతో వాళ్ళకి ఏం కలిగి ఉంటారు? దేవుని వాక్యమును అంగీకరిస్తూ ఉంటారు. అది యోగ్యమైన గృహములో నివసించే వారి లక్షణం. మరి చాలామంది చూస్తూ వస్తాం. కాబట్టి ఎవరు ఇంటిలో దేవుని కూడిక పెట్టుకోవడానికి కానీ లేదంటే ఎవరైనా వచ్చినప్పుడు దైవసేవకులు కానీ ఆ సందర్భాలను బట్టి పిలిచి ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడరు. కారణం ఏమంటే మా బలహీనత మా భక్తిహీనత అంతా తెలిసిపోతుందేమో అని త్రోసి వేసుకుంటారు. జక్కయ్య అలా అనుకోలేదు. చూడండి, ఆ గ్రామంలో ఎరికలో వాళ్ళందరూ కూడా జక్కయ్యని గురించి పాపి అయిన మనుషుడు అనుకున్నాడు. కానీ యేసు ప్రభు వెళ్ళి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదంటే జక్కయ్య మనుషులను చూసి చేర్చుకున్నాడా? తన సంతోషంతో చేర్చుకున్నాడా? జక్కయ్యకి అది ఇష్టమైంది. కాబట్టి యేసు ప్రభు ఆ ఇంటిలోనికి వచ్చిన తర్వాత జక్కయ్య జీవితం ఏమైపోయింది? మార్చబడింది. కాబట్టి మనం అందరం కూడా మన యోగ్యతలు అర్హతలను బట్టి ఆలోచించకూడదు. మనం ఎవ్వరు కూడా యోగ్యమైన వారం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఉన్నప్పుడు, అంటే మన జీవితంలో లేడా అని అనద్దు, దేవుని వాక్యం, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యమును ఎప్పుడైతే అంగీకరిస్తామో, అంగీకరించిన వాక్యం ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడతామో అప్పుడే ఆ ఇల్లు యోగ్యమైనదిగా ఉంటుంది. కాబట్టి యోగ్యమైన గృహములో నివసించే వారి యొక్క లక్షణాల్లో మొదటిది ఏమంటే యోగ్యమైన మనస్సు కలిగి ఉండాలి. యోగ్యమైన మనసు అంటే దేవుని వాక్యం ఏది చెబుతుందో దాన్ని అంగీకరించేది. భౌతికంగా ఏమో వచ్చి బాగా వాక్యం విన్నట్లే ఉంటారు. ఇంట్లోకి పోతే వాక్యాన్ని బైబిల్ని గూట్లో పెట్టేస్తారు. మనం మాత్రము మన ఇష్టానుసారం తీస్తాం. మందిరానికి వచ్చి ప్రార్థనలు ఆరాధన చేస్తాము, అయిపోయింది, దాటిపోతేనే మన కథ మందే. అది యోగ్యమైన మనసు లక్షణం కాదు. ఒక యోగ్యమైన గృహములో నివసించేవారు లక్షణాలను మనం చూస్తే యోగ్యమైన మంచి మనసు కలిగి ఉండాలి. అది ఏమంటే దేవుని వాక్యమును జక్కయ్య అంగీకరించినాడు. ఆ ఇల్లు
రక్షణతో అలంకరించబడినది. అందుకే చదవండి 19 లూకాసు వార్త 8వ వచనం చదవండి అమ్మా. జక్కై నిలబడి 9వ వచనం చదువు చాలు. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ. కాబట్టి యేసు ప్రభువారు మనం ఎవరైతే దేవుని వాక్యమును అంగీకరిస్తామో, ఒక రక్షణ మారు మనసు పొందిన దైవం కలిగిన వ్యక్తి మాత్రము ఖచ్చితంగా దేవుని వాక్యం విన్నప్పుడు దాన్ని స్వీకరించడానికి ఇష్టపడతారు. స్వీకరించటం మట్టుకే కాదు, కానీ అది బాధ కలిగించినా కూడా దాన్ని అవలంబించలేదు. నేను తీర్మానం చేసుకున్నాను, ఇది చెయ్యాలా, ఇట్లుండాలా అని బాధ ఉంటుంది, కొంచెం కష్టం ఉంటుంది, కొంచెం ఇబ్బంది ఉంటుంది, కొన్నిసార్లు అవమానం ఉంటుంది ఇంట్లో. ఎప్పుడైతే మనకు గుర్తు ఒకటి, దేవునిలో మనం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేసి తీర్మానం చేసుకుంటామో, వెంటనే శత్రువైన సాతానుడు ఏం చేస్తూ పోరాటం తీసుకొస్తాడు. దాని నుండి తొలగిపోవడట్లుగా. ముండ్ల పొదలలో పడిన విత్తనాలు ఏవనగా అంటే ఐహిక విచారములు, అది మొలకెత్తే తప్పుడు సమయంలో ఏమైతే అణచివేయబడతాయి, ముండ్ల పొదలు పైకి ఎదిగినవు. ఆ రీతిగా ఐహిక విషయంలో ధన మోసములని రాయబడింది. ఐహిక విచారములు అంటే ఏవో సంగతులు ఏం చేస్తాయంటే దేవుని వాక్యం మనలో ఫలించకుండానట్లు అది నిష్ఫలం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అయినా కూడా దేవుని వాక్యము మనలో పని చేస్తున్నప్పుడు దాన్ని సాత్వికముతో మంచి మనసుతో ఎప్పుడైతే అంగీకరిస్తూ వస్తామో అప్పుడు అది నెరవేర్చబడుతుంది. చూడండి, అలాంటి మంచి మనసు కలిగినటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని మనము యోగ్యమైన గృహముగా చేయబడినటువంటి ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూస్తూ వస్తాం. అందులో రూతు, ఆమె లక్షణాలు మనం చూస్తూ వస్తాం. చూడండి, మొదటి లక్షణం 1 కొరింథీ, ఇప్పుడు యోగ్యమైన మంచి మనస్సు. రూతు గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి ఇక్కడ తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరింది. రూతు మన జీవితం తెలుసు. నయోమి కుటుంబములు అంతా చనిపోయినారు, అత్త కోడలు విధురాలుగా. అక్కడ మొదట ఓర్ప వెళ్ళిపోయింది, ఇంక ఇద్దరు కూడా ఒక ముసలిదాన్ని వెంబడిస్తుంది. అయితే రూతు జీవితం మనసు కుదిరింది. ఎందుకంటే నయోమి చెప్పినటువంటి విషయాలు, వాళ్ళ పూర్వపు చరిత్ర, మేము పలానా వారము, పలానా వంశం వారము, అయితే కరువు వచ్చినప్పుడు ఇట్లా వచ్చినాము, ఇట్లా బ్రతకడానికి వచ్చినప్పుడు జరిగిందని బహుశా అన్నీ వినిడొచ్చు. ఇవన్నీ దానిని బట్టి ఆమె మనసు కుదిరింది. తన అత్తతో కూడా మరణం వరకు నేను నిన్ను వెంబడిస్తానని తీర్మానం కలిగింది. ఈనాడు ఈ విషయాన్ని గురించి మనం ఎక్కువగా ప్రస్తావించుకుంటూ పోతే కొన్ని సమస్యలు కూడా అవుతాయి. కారణం ఏమిటి అయితే చెప్పాల్సి వస్తుంది. ఈనాడు ఎంతోమంది వివాహాలు జరిగిన తర్వాత రూతుని గురించి, వెంబడించిన జీవితం గురించి చాలామంది చెప్తారు, చాలామంది పేర్లు కూడా ధరించుకుంటారు, మంచిదే. కాకపోతే రూతు లాంటి మనస్సు ఉండదు. ఆమె ఎలాంటి మనసు అంటే ఆమెది 18లో మనం చూసినప్పుడు యోగ్యమైన మనసు, కాబట్టి మనస్సు కుదిరింది. దేవుని వాక్యం వినింది, దాని ప్రకారం ఉండాలని. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియగ్గము. కాబట్టి దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాల్సిందేమంటే మన మనసు దేవునితో కుదురుబాటు చేసుకోవాలి. ఏ ఇంటిలో మనం ఉంటామో ఆ ఇంటికి ఘనత కలిగించే వారిగా, యోగ్యమైన వారుగా ఉండాలి. ఆ ఇంటికి అవమానం తీసుకొచ్చే వారిగా మనం ఉండకూడదు. ముఖ్యంగా ఈ పాయింట్ స్త్రీలకి. అందుకే దేవుని వాక్యంలో ఏం రాయబడిందో చదవండి. 12వ అధ్యాయము సామెతలు 4వ వచనం. 12:4. చాలమ్మ. యోగ్యురాలు ఏమంట? తన పెనిమిటికి కిరీటం. నిజమైనటువంటి భార్య తన పెనిమిటికి కిరీటం లాంటిది, రూతు లాంటిది. ఒక వ్యక్తి, అందుకే లోకంలో ఒక మాట అంటారు, ఏమంటారు? ఇంటికి దీపము ఇల్లాలు. ఇంకా కొంతమంది ఏదైనా సందర్భాన్ని బట్టి ఆ ఇంటిని చూసి ఇల్లాల గురించి చెప్పచ్చు అంట. ఇంటిని చూసి
ఆ ఇల్లాల గురించి చెప్పచ్చు అని అంటారు. ఎప్పుడంటే ఇది పెళ్లి సంబంధాలు పోయినప్పుడు. అంటే ఆ రోజు వస్తారని శుభ్రం చేస్తారులే, అది వేరు. జనరల్గా ఒక ఇంటిలోకి పోయినప్పుడు ఆ ఇంటిని చూసి ఆ ఇల్లాలు యొక్క లక్షణాలు చెప్పచ్చు. ఈమె సోమరిదే, శ్రద్ధగా పని చేసుకుంటుందా అనేదా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే రూతును గురించి యోగ్యమైనటువంటి మంచి మనసు కలిగినటువంటి కోడలుగా మనం చూస్తూ వస్తాం. యోగ్యురాలు తన పెనిమిటికి ఎప్పుడు కూడా యోగ్యురాలు ఎలా ఉంటుందంటే, నన్ను బట్టి నా భర్తకు కానీ, పుట్టింటి వారికి కానీ, అత్తింటి వారికి కానీ, ఇరువురికి కూడా ఏం కలగకూడదు, అవమానం కలగకూడదు అని ప్రవర్తిస్తుంది. ఎవరామె? యోగ్యురాలు. కాబట్టి నా మర్యాద మా ఊరిలో ఉంది, కానీ నా పుట్టింటోళ్ళ మర్యాద నాకైతే ఏమని బజారుకేసి ఇంటి వాళ్ళని కానీ వీళ్ళని కానీ అంతా బజారుకి ఇడిసే రకము కాదు. ఆమె యోగ్యురాలు కాదు, ఆమె అయోగ్యురాలు. ఎప్పుడైతే ఇల్లు దాటి నోరు బయటకు వచ్చిందంటే ఆమెలో యోగ్యత లేదు అని గుర్తు. అందుకే దేవుని వాక్యం యోగ్యురాలు ఏమంట? పెనిమిటి కిరీటం. ఒకవేళ 10 మంది మాట్లాడుకుంటున్నప్పుడు ఒక వ్యక్తి పురుషుడు ఆ ఇంట్లో నుంచి బయటికి సందర్భం వచ్చి ఏడన బజార్లో ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు అంటారు, సందర్భం వచ్చి అది కాదు ఇదని ఆయన అన్నాడు అనుకో, వానితోనేం రా, వాని పెండ్లం వాని మాట ఇందు వాడేంది మనకు చెప్పేది అంటారా లేదా? మొగల్లో ఒక సైలెంట్. ఆడళ్ళు ఏమంటారు? ఈ ఆయన పెండ్లం అద్దు పొద్దులో పెట్టుకోలేడు, ఆయన మాట వినలేదు, కానీ వింటాడు కానీ మాకు వచ్చి నీతులు చెప్తాడంటారా లేదా? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఒక అయోగ్యురాలైన స్త్రీ నుంచి ఆ ఇంటికి ఏమొస్తుంది? అవమానం. కొన్నిసార్లు ఏమంటారంటే పిల్లలను కూడా ఆ తల్లి మంచిదైతే కదా, సరిగ్గా పెంచింటే కదా. ఫస్ట్ అనేది ఏమంటే నిన్ను కని ఆడపిల్లలనైనా మగ పిల్లలనైనా ఏమంటారంటే నిన్ను కన్నది సరైంది కాదు. కాబట్టి దేవుని గృహముగా ఉండాల్సినటువంటి స్త్రీ లక్షణాల్లో అది రూతుకుంది. ఆమె అత్తతో సహా వెళ్ళిపోమని చెప్పినప్పటికీ ఆమె వెళ్ళిపోకుండా తన మనసు కుదిరింది ఏమంటే తన అత్తతో కూడా నేను వెళ్ళాలి. ఈనాడు ఎంతమంది రూతు లాంటి కోడళ్ళు ఉన్నారు? ఒకసారి పరిశీలన చేసుకుంటే భూతద్దం వేసి ఎతికినా కూడా కనబడట్లేదు. ఇక్కడే కాదు, ఎక్కడ చూసినట్లు తయారైనారు. ఒక్క మాట ఫలానా వ్యక్తి గురించి, మరి ముఖ్యంగా దేవుని పిల్లల యొక్క సాక్ష్యం చాలా జాగ్రత్త. కాబట్టి నువ్వు వచ్చి పోతున్నావంటే, ఒక బైబిల్ పట్టుకొని వచ్చి మందిరానికి వచ్చిపోతున్నావంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నీ 10 మంది చూస్తూ వస్తారు. కాబట్టి ఒక మాట యేసన్న చెప్పినాడు, మనం 2 కళ్ళు ప్రపంచాన్ని చూస్తున్నాం అనుకుంటాం, కానీ ప్రపంచం ఒక క్రైస్తవుని చూస్తుంది అనేది గుర్తుంచుకోవాలంట. అందుకే లోకస్తులు ఏమంటారంటే పెయ్యంతా కళ్ళు పెట్టుకొని చూడాలా అంటారు. ఏమంట? ఇప్పుడు పెయ్యంతా కళ్ళు పెట్టుకొని చూడాలంటే పెయ్యంతా బొక్కలు పెట్టుకొని తిరుగుతున్నారు ఇప్పుడు అందరూ చూస్తే అట్లా. అది కాదు యోగ్యమైన జీవితం. కాబట్టి రూతు జీవితంలో మొదటిగా మనం చూసినట్లయితే ఆమె యోగ్యురాలుగా కనబడుతుంది, మంచి మనసు కలిగినటువంటి దానిగా కనబడుతుంది. కానీ దేవుని వాక్యంలో మనకు కూడా క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండాలి. పౌలు అంటున్నాడు క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనసు. ఏమా మనసు? మత్తయి సువార్త 11:29లో నేను సాత్వికుడను దీన మనసు గలవాను గనుక నా యొద్ద నేర్చుకో. అన్నీ తెలుసు మనకి, సాత్వికం లేదు. సాత్వికం అంటే ఏమనర్థం అంటే తగ్గింపు, నోరు అదుపు. మాట్లాడేటప్పుడు కూడా నోరు అదుపుగా ఉన్న మృదువైన మాట కోపమును చల్లార్చు. ఎదుటి వ్యక్తి కోపంగా వచ్చిన మృదువైన మాట ద్వారా ఏమవుతుందంటే కొట్టాలా తిట్టాలా అనుకున్నాడు మారిపోతాడు. షాపుల్లో ఎక్కడానికి కొన్ని అవుట్లో పోతే ఫస్ట్ మనం పోతే ఎంత బాగా చెప్పండి మేడం, ఎనుములు కాస్తున్నా పోతేనేమంటారు చెప్పండి మేడం అంటే నేను సగం పోతుంది, ఇంకా పైకి మెలకలు తిరుగుతుంటుంది. ఇప్పుడు నన్ను మేడం అనిందని బ్యాగ్ ఒకసారి ఇట్లా జరుపుకుంటుంది. కూర్చోండి మేడం అంటారు. తర్వాత ఇంకా కొంతమంది అవి చేసి ఇవి చేసి ఇది మేడం అది బాగుంటుంది ఇది బాగుంటుంది వస్తువులన్నీ చూపించే లోపల ఇంక బయటికి రాబోద్దు కాదు. ఇంకా టెక్నిక్ ఇది.
పురుషులు కూడా అయితే పోతేనే సార్ చెప్పండి సార్ అంటాడు. వాడు అడ్డ పని చేసి డ్రాయర్ జోలోకి పెట్టి డబ్బులు ఇస్తుంటాడు. అట్లా అని ఏమంటారు? నేను అనుకునేది సార్ సార్ పని ఏమి అడ్డ పని చేసి డ్రాయర్ జోబులో డబ్బులు తీసుకుంటా లేటి సెల్లు తీసుకుంటాడు. వాడు ఆ మాటలనే పొలం మరాది ఇస్తారు పోతేనే బాగా అట్లేం కాదని ఇంకా నలుగురు చెప్తాడు. మాటలు అట్లాది ఎందుకు చెప్తారంటే సాత్వికమైన మాటలు ఏంటి ఎముకలను నలుగొడతాయంట. మృదువైన మాట కోపమును. కాబట్టి మన మాటలు ఋతు జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏమంటే ఆమె మనసు కుదిరింది. ఏమున్నా ఏం లేకపోయినా తన అత్త అయిన నయోమును వెంబడించాలని ఒక మంచి మనసు కలిగింది. అది యోగ్యురాలకు ఉన్నటువంటి లక్షణాలు. కాబట్టి యోగ్యమైన గృహంలో మనము చేయబడాలంటే రూతు లాంటి యోగ్యమైన మంచి మనసు కలిగి ఉండాల. ఇది మొదటి విషయం. రెండో విషయం చూస్తూ వచ్చినప్పుడు చూడండి, రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. యోగ్యమైన గృహం లక్షణాలు మనం చూస్తున్నాం. కాబట్టి రెండోది ఏముండాలంటే యోగ్యమైన గృహంగా చేయబడిన దేవుని పిల్లలు ఏముండాలంటే యోగ్యమైన ఆలోచన. అంటే అర్థం ఏమంటే 10 మంది మనం చెప్పినా చేసినా చూసినా ఏముండాలి దాన్ని ఇది మంచిది అనేది మేలుదే మంచిదేలే చెప్పిన మాట. ఆ అక్క చెప్పిన ఆలోచన మంచిదేలే, అన్న చెప్పిన ఆలోచన మంచిదేలే అని యోగ్యమైనదిగా ఉండాలా. అది కీడును మనసులో పెట్టుకొని ఆలోచన చెప్పేదిగా ఉండకూడదు, చెడగొట్టేదిగా ఉండకూడదు. కొంతమంది బయటికి ఏమో మంచిగా చెప్పినట్లే ఉంటుంది కానీ అయితే వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంట కీడు చేసేదిగా ఉంటుంది. హామాను ఆలోచన కీడు చేసింది దేవుని పిల్లలైన మొర్దెకైకి. తర్వాత అహీతోపెలు ఆలోచన దావీదు కుటుంబాన్ని పాడు చేసడానికి అహీతోపెలు ఆలోచన ఉంది. అందుకే దావీదు మహారాజు అహీతోపెలు ఆలోచన చెడగొట్టు ప్రభువా అని ప్రార్థన చేసినాడు. దేవుడు అతని ప్రార్థన విన్నాడు. అహీతోపెలు తన ఆలోచన నెరవేరకపోవటం చూసి ఏం చేసినాడు, ఇంటికి పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. కాబట్టి మనం అనేకమైన పర్యాయములు దేవుని పిల్లలుగా యోగ్యమైన గృహముగా చేయబడిన వారము మొదటిదేమో మంచి మనసు కలిగి ఉండాలి, యోగ్యమైన మంచి మనసు కలిగి ఉండాలి. రెండవది యోగ్యమైన ఆలోచన కలిగి ఉండాలి. మన ప్రభు ఎవరంటే ఆలోచన కర్త. ప్రభా ఈ విషయంలో నేను ఏమి చేయాలో నాకు ఆలోచన దయచేయి అని ప్రభుని అడగాల. అందుకే 32:8 రాయబడిన ప్రకారం నీ మీద దృష్టి ఉంచేది, నీకు ఆలోచన చెప్పేది, నువ్వు నడవలసిన మార్గం నేను నీకు బోధించేది అన్నాడు. ఆయన ఆలోచనకర్త ప్రభుని అడిగితే ప్రభు తన వాక్యం ద్వారా కావచ్చు, ఇతరుల ద్వారా ఒక సలహా ద్వారా కావచ్చు, ఏదో వ్యక్తి ద్వారా కావచ్చు, నీకేమో ఒక మంచి ఆలోచన దేవుడు కలిగిస్తూ వస్తాడు. కాబట్టి యోగ్యమైన గృహముగా నువ్వు చేయబడిన వ్యక్తిగా ఉండాలంటే నీలో రెండో విషయం ఉండాలి, యోగ్యమైన ఆలోచన. ఈ ఆలోచన అదే రూతు గ్రంథం అలాగే పెట్టుకోండి అండి. 1వ అధ్యాయం 16వ వచనం. ఈ రోజంతా రూతు గ్రంథంలో మాటలే మనం చూస్తూ వస్తాం. అదే అంత సరే, నీ దేవుడే నా దేవుడు. ఎంత మంచి తీర్మానం. రూతు ఆలోచన ఏంటంటే మనం ఇక్కడ చూసుకున్న భాగంలో చూస్తే మంచి ఆలోచన. దేవుని పిల్లలుగా దేవుని గృహంగా చేయబడిన వ్యక్తుల యొక్క జీవితంలో ఇలాంటి మంచి ఆలోచన కలిగించాలి. ఏమి నీ దేవుడే, కుటుంబంలో ఏది కలిగినా సంఘంలో ఏదైనా వారికి కలిగిందే నాకు కలిగిందే వారికి అన్నట్టుగా ఉండాలి. పాత అంటే ఆది సంఘములు ఏం రాయబడింది, వాళ్ళకు కలిగినటువంటి స్థిరాస్తులు అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి అందరూ సమిష్టిగా వాళ్ళు నాకు పనికి పోయే దినాల్లో గుర్తున్నది. ఆ దినాల్లో పనికి పోతే ఏం చేశారంటే తీసుకొని పోయినటువంటి సద్దులన్నీ వేసి ఒక బట్టలో వేసి తీసుకుపోయినటువంటి పప్పు చట్నీలు కారాలు అన్నీ కలిపి అందరు కలిపి ముద్దలు చేసుకొని తినేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు, ఎవరిదో ఊరు ముట్టుకోరు, ఎవరు సర్ది వాళ్ళే తినేది, ఉప్పులే సప్పులే అదని 4 రకాలు కలిసి బాగా రుచి ఉండేది. అది కారణం ప్రేమకు గుర్తు. అప్పుడు నిష్కల్మషమైనటువంటి జీవితం. ఇది నాళ్ళు అది లేదు, ఒకే ఇంట్లోనే లేదు. కాబట్టి దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవాల్సిందంటే ఇక్కడ చూస్తే రూతు జీవితం యోగ్యమైన ఆలోచన. మళ్ళీ ఈ ఆలోచనలు ఎలా ఉన్నాయి?
దేవుడు చూసినప్పుడు నీ ఆలోచనలు దేవునికి ఇష్టమైనవిగా ఉంటున్నాయా, లేదంటే ఇతరులకు కీడు కలిగించేవనే దురాలోచనలు కలిగి ఉన్నావా? దేవుని వాక్యంలో ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. కొన్నిసార్లు మనము ఇతరుల యొక్క దుష్టత్వం, ఆలోచనలు, మాటలు, సలహాలు పాటించి నష్టపోయేవారుగా ఉంటాం. కాబట్టి దేవుని పిల్లలు దేవుని ఆలోచనే సొంత మరి తండ్రి అయినటువంటి యాకోబు తన లేవి షిమ్యోనుల గురించి చెప్పబడిన మాట ఏమంటే, దీవించేటప్పుడు 49 ఆదికాండం చదవండి 6వ వచనము. ఆదికాండము 49 6వ వచనం. నా ప్రాణమా వారి ఆలోచనల్లో చేరవద్దు, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను. కాబట్టి వాళ్ళ ఆలోచన జరుగుతుంది. ఎవరు అంటే కోపిష్టులతో దేవుని పిల్లలు సహవాసం చేయకూడదంట. కొంతమంది ఆ పాము కదా ఇట్లా అంటేనే బుస్స అని ఎట్లా అంటుందో, కోపము పాపానికి గుర్తు. లేదా పాపాన్ని సూచించే దాంట్లో ప్రసాద హృదయంలో మనం పాము కూడా ఉంటుంది. అది దానికి పాము దేనికి గుర్తు అంటే, ఆ ప్రసాద హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క జంతువుల పోలిక చెప్తూ వచ్చినాం. పాము దేనికి గుర్తు? కోపం. నరుని కోపం దేవుని నీతిని. కాబట్టి లేవి షిమ్యోనులు కోపము చేత వాళ్ళ ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువును అప్పగించే సమయంలో కూడా వారు ఏం చేస్తూ వచ్చినారంటే అలాంటి దురాలోచన కలిగి ఉన్నారు. చూడండి, మార్క్స్ వార్తలు అనుకుంటాను, వారి ఆలోచన యేసు ప్రభు వారిని అప్పగించడానికి వారి ఆలోచన కలిగిన మాట. మార్క్స్ వార్తలోనే చూడండి 14వ అధ్యాయమా, 14వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయన నీలాగ పట్టుకొని చంపుదమా అని. కాబట్టి వాళ్ళ ఆలోచన అంతా యేసు ప్రభువారిని ఎలాగ పట్టుకోవాలి. దేవుని సంఘంలో కొంతమంది ఇతరుల తప్పులు ఎప్పుడు పట్టుకోవాలా, ఎప్పుడు దొరుకుతారా, వాళ్ళ తప్పులు ఇతరులకు ఎప్పుడు చెప్పాలా, వాళ్ళకి కడుపు నిండి ఇంకా పొరులుతుంటుంది, ఉండబుద్ధి కాదు. మనం ఎట్లయితే ఒంటికి పోవడానికి భారం టైట్గా భరిస్తుంటారో, ఏరే వాళ్ళకి ఏదన్నా ఏరే వాళ్ళ గురించి చెప్పకూడదు. చెప్పాలంటే ఎంతసేపు ఇంకా ఉండలేరు. ఇంకా ఎవరు దొరుకుతారా, ఎవరు చెప్పాలా, ఎవరికో అమ్మయ్యా ఈరోజు అది సైతాన బుద్ధి. ఈరోజు పలాని ఇంటికి అగ్గి పెట్టి వచ్చినాను, పలాని వాళ్ళు చెడు, అతృప్తి వాళ్ళకి. ఇంకా చెప్పినానులే, ఇంకా అయిపోయేదిలే, వాళ్ళే చెప్పుకుంటారు. ఇంకా ఒకరు 10 మంది చెప్తారు, 10 మంది 100 మందికి చెప్తారు, ఇంకా ప్రచారం. కాబట్టి దేవుని పిల్లలుగా ఇలాంటి కీడు కల్పించే ఆలోచన మనము కలిగి ఉండకూడదు. ఏం ఆలోచన కలిగి ఉండాలంట? యోగ్యమైన ఆలోచన. యోగ్యమైన ఆలోచన అంటే అర్థం ఏంటంటే మంచి ఆలోచన మనం కలిగిన వారుగా ఉండాలి. కాబట్టి ఇది ఋతు జీవితంలో అలాంటి నీ దేవుడే నా దేవుడు, మనం అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. మనం ఎక్కడున్నామో, ఏ సంఘంలో ఉంటే అదే మన సంఘం, ఏ యొక్క ఇంటిలో ఉన్నామో అదే మన ఇల్లు. ఋతు జీవితంలో అనుకోయింది ఇంకా. కాబట్టి నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇది కాబట్టి అలాంటి ఋతుకున్నటువంటి యోగ్యమైన ఆలోచన మనలో కలిగి ఉండాలి. ఇది యోగ్యమైన గృహముగా చేయబడిన ఇంటిలో ఉన్న లక్షణం. మొదటిది ఏమిటిది? యోగ్యమైన మంచి మనసు. రెండవది ఏమిటి? యోగ్యమైన ఆలోచన. మూడవది మనము చూస్తూ వస్తాం. 1 కొరింథీ 7:35. 1 కొరింథీ 7:35. కాబట్టి ఏమన్నాడంటే మీరు యోగ్య ప్రవర్తనులై. మూడోది ఏముండాలి? యోగ్యమైన ప్రవర్తన. మన ప్రవర్తన యోగ్యమైనదిగా ఉండాలి. కాబట్టి యోగ్యమైన ప్రవర్తన అంటే మన నడవడిక చూసినప్పుడు ఇతరులు మనల్ని చాలా చక్కగా. అందుకే 1 కొరింథీ 1 పేతురు 1వ అధ్యాయం 14-16 రాయబడినప్పుడు అన్ని విషయాలు చెప్తూ సమస్త విషయములందు, చదవండి ఆ మాట, సమస్త ప్రవర్తన యందు
పరిశుద్ధులై మన ప్రవర్తన సమస్తమైన ప్రవర్తన ఏందో మనం ఎలా ఉండాలంటున్నాడు? పరిశుద్ధంగా ఉండాల. కాబట్టి దేవుని పిల్లలుగా మన ప్రవర్తన ఎలా ఉంది? ఒకసారి చూస్తే చదవండి, అదే రూతు గ్రంథం 3:10 కాబట్టి బోయేజు ఆ పొలములో రూతు గురించి విన్నాడు. విని నువ్వు యోగ్యురాలు అంటున్నాడు. నీ మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. ఎప్పుడు నీ భర్త ఉన్నప్పుడు కంటే నీ భర్త లేనప్పుడు నీ ప్రవర్తన సత్ప్రవర్తన ఎక్కువైంది. నువ్వు రక్షణ పొందినప్పుడు కంటే ముందు కంటే రక్షణ పొంది మార మనసులో దేవుని బిడ్డగా చేయబడిన తర్వాత నీ ప్రవర్తన మరీ ఎక్కువైనదిగా ఉండాలి. అలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి. మళ్ళీ ఋతు ప్రవర్తన అలాంటి ప్రవర్తనగా ఉంది. మరి నీ ప్రవర్తన ఎలా ఉంది? మనం అనేకమైన పర్యాయములు దేవుని వాక్యం వింటూ వస్తాం. ప్రసంగి 5:1 ప్రకారం ఏముంది? నువ్వు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నావు. మళ్ళీ నీ ప్రవర్తన ఎలా ఉంది? దేవుని మందిరానికి వస్తున్నావు, పోతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, వాక్యం వింటున్నావు. మరి వచ్చిపోతున్నావు, నీ ప్రవర్తన ఇతరులు గమనిస్తున్నారని నీకు తెలీదా? లేదంటే నీ ఇంటిలో వారి ఆ ప్రవర్తన గురించి ఎలాంటి సాక్ష్యం చెప్తున్నారు? పరీక్ష చేసుకో. నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండాలి. మాటల్లోను, ప్రేమలోను, విశ్వాసంలోను, ప్రవర్తనలోను అన్నిట్లో ఎలా ఉండాలి? నీ జీవితం మాదిరికరంగా నిన్ను చూసిన వారు ఇతరులు కూడా మనం కూడా అలా ఉండాలని నడుచుకోవాలా అని సాక్ష్యం చెప్పాలి. అది మన యోగ్యమైన వంటి ప్రవర్తన. మందిరంలో ఒక రకంగా, ఇంటిలో ఒక రకంగా, డ్యూటీ చేసేతో ఒక రకంగా, పనికి పోయేతో ఒక రకంగా, ఏటకు పోతే ఆ ఎండకి ఏ ఎండకి ఆ గొడుగని సామెత ఉంది. అట్లా ఉండకూడదు. నువ్వు ఎక్కడున్నా దేవుని బిడ్డవని గుర్తించాలి. నీతో వాళ్ళు ఆ మాటలు మాట్లాడడానికి వచ్చినప్పుడు కూడా ఒకవేళ ఎవరైనా తెలియక నిన్ను ఏదైనా మాట్లాడితే ఆమె అలాంటిది మాట్లాడు, ఆయన అలాంటి వాటిని మాట్లాడనేది ఉండాలి. కానీ కాబట్టి మనము సరసోక్తుల్లో కలిసిపోయి అది మామ, ఇది అత్త, అది చిన్న అన్నీ ఇంకా మాట్లాడుకునేది కాదు. మీ ముసలమ్మ ముచ్చట్లను ఏం చేయమన్నాడు? ఆయన సరిదించమన్నాడు. సరసోక్తులు ఆడకూడదనండి. చాలామంది దేవుని పిల్లలే అన్నీ మాట్లాడతారు. కాబట్టి నీ ప్రవర్తన ఎలా ఉంది? మందిరంలో ఒక రకంగా ఉందా? ఇంట్లో ఒక రకంగా ఉందా? పరీక్ష చేసుకో. ఋతు ప్రవర్తన అయితే యూదా బెత్లెహేములో పొలము యజమానుడైనటువంటి బోయోజు ఇచ్చిన సాక్ష్యం 3:10 నీ మునుపటి ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువ. మునుపటి సత్ప్రవర్తన భర్త ఉన్నప్పటి కంటే భర్త లేనప్పుడు. అది మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకున్నట్లయితే రక్షణ పొందడానికి ముందు కంటే రక్షణ పొందిన తర్వాత మరీ ఎక్కువగా మన దేవుని కొరకై మంచి ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి. కాబట్టి ఇది 3వది, యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఇప్పుడు 4వది మనం చూస్తున్నప్పుడు 2 తిమోతి 2:15 2 తిమోతి పత్రిక 2:15 చదవండి. కాబట్టి దేవుని ఎదుట యోగ్యునిగా, సిగ్గుపడనక్కర్లేని పనివానిగా, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా నిన్ను నీవే దేవునికి కనబరుచుకో. అంటే దేని సూచిస్తుందంటే మనం చేసే దేవుని పని యోగ్యమైనదిగా ఉండాలి. మనం అయోగ్యంగా ఉండి దేవుని పని చేస్తే దేవుడు దాన్ని అంగీకరించాడు. కయ్యూను బలి అర్పణ దేవుడు అంగీకరించలేకపోవడానికి కారణం అదే. మోషే అహరోనులకు విరోధంగా వారు ఆ యొక్క వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినప్పుడు వారిని దేవుడు అంగీకరించకుండా పోగా శిక్ష విధించబడుతూ వచ్చింది. అహరోను కుమారులు అన్యాజ్ఞ చేత దేవుని పని చేయడానికి ప్రయత్నం చేస్తూ వచ్చినప్పుడు అగ్ని వారిని కాల్చివేసింది. కాబట్టి దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు మన యొక్క దేవుని పని చేసేవారి జీవితం ఎలా ఉండాలంటే
యోగ్యమైనదిగా ఉండాలి. చూడండి, దావీదు గురించి మనం చూస్తూ వచ్చినప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. మొదటి సమూయేలు 18:5. కాబట్టి దేవుని పని చేసే వాళ్ళు ఎలా ఉండాలంటే, వారు చేసే పని సుబుద్ధి కలిగి పని చేయాలా. తర్వాత సౌలు పనివారికిని, తర్వాత ఏముందాం జనులందరి దృష్టికిని, సౌలు సేవకుల దృష్టికిని, దావీదు దేవుని పని చేసే వాళ్ళందరికీ అనుకూలమైన విధానంలో, అంటే ఏమని అర్థం అంటే యోగ్యమైన విధానంలో మన ప్రవర్తన ఉండాలి. దేవుని పని చేసేవాళ్ళు సండే స్కూల్ కావచ్చు, స్త్రీల మధ్యలో కావచ్చు, లేదంటే ఇట్లా బ్రదర్ సంఘం మధ్యలో కావచ్చు, నువ్వు చేసే పని దేవుని ఇంట్లో ఒకవేళ నువ్వు దేవుని ఏ పనైనా చేయొచ్చు, కానీ ఎట్లుండాలంటే యోగ్యమైనదిగా ఉండాలి దేవుని పని. అట్టి సేవ దేవునికి యుక్తమైంది. చాలామంది ఎట్లా పడితే అట్లా ఉండి దేవుని పని చేస్తారు, ఆ దేవుడు అంగీకరించాడు. చదవండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 34:12. ఆ మనుషులు ఆ పని నమ్మకముగా చేసిరి. ఇంకో మాటదమ్మా, మొదటి దినవృత్తాంతం 26:8. 26:8. ఒబేదెదోము కుమారులైన వీరును, వీరి కుమారులను, వీరి సహోదరులను 62 వారు తమ పని చేయుట్లో మంచి దేవుని పని చేసి గట్టివారిగా ఉండాలి. చక్కగా శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి. దేవుని పని ఎట్లా చేయాలంటే నమ్మకంగా చేయాలా, శ్రద్ధగా చేయాలి. మరి ఇక్కడ దేవుని పని విషయంలో యోగ్యమైనదిగా మన పని గుర్తించబడాలంటే మనం చెప్పే వాక్యం అనుసరించి చెప్పినప్పుడు, చేసినప్పుడు అది ఫలిస్తుంది. దేవుని మన చదువుతూ వచ్చినప్పుడు మళ్ళీ బేతేల్ గ్రూప్లో కూడా పెడుతూ వచ్చిన అహరోను కర్ర చిగురించిన విషయాన్ని, దేవుని సేవలో దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు ప్రకారం దేవుని ఆత్మ నడిపింపగలిగి దేవుని పని చేస్తే అది ఫలిస్తుందని అందరూ 12 గోత్రాల వారు 12 కర్రలు పెట్టిన తర్వాత అహరోను కర్ర మాత్రమే చిగురించింది. అది ఎండిపోయిన కర్ర, కానీ ఉదయం లేదు చూడు కానీ ఏమైపోయింది, అది ఏకంగా చిగురించింది, పూలు పూసింది, బాదం కాయలు కాసింది. ఒక రాత్రిలోని సామాన్యమైన విషయం అది. కాబట్టి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి ఏ పని చేసినా అది ఫలభరితముగా ఉంటుంది. కాబట్టి మనం ఆయన యందు నిలిచి ఉండి దేవుని పని చేస్తే అది ఫలిస్తుంది. అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు నిజమైనటువంటి దైవికమైన విధానంలో ఉండి దైవికమైన విధానం నడుచుకొని తన జీవితమును దేవునికి ఇష్టంగా జీవిస్తూ దేవుని పరిచర్య చేస్తే ఆ వ్యక్తి యొక్క పరిచర్య ఫలభరితముగా ఉంటుంది. అక్కడ రాసినారు భగత్ సింగ్ గారు. ఈనాడు ఎంతోమంది వారి సేవా గుర్తు అదే. అతని ద్వారా లేదంటే ఆమె ద్వారా దేవుని పని ఫలించుతుంది. గుర్తు ఏమంటే ప్రభు వారికి తోడై ఉన్నాడు, లేదంటే వారి ద్వారా దేవుని పని జరిగించబడుతుంది. ఇది లేదంటే ప్రభు లేదు. కాకపోతే వాళ్ళు సొంత ఇష్టము కొద్దీ వాళ్ళ యొక్క పేరు ప్రతిష్ఠిత కొరకు, లేదంటే వాళ్ళ ఆలోచన కొరకు, వాళ్ళ స్థానం కొరకు, అధికారం కొరకు వాళ్ళు పని చేస్తుంటారు, కానీ అది ఫలించదు. కాబట్టి దేవుని పని యోగ్యమైన వారుగా మనం పని చేయాలి. రూతు గ్రంథంలో మనం అదే మాట చూస్తూ వస్తాం. 3వ అధ్యాయం 16వ వచనం. పదహారు కదమ్మా. నా కుమారి నీ పని ఎట్లా జరిగినని అడగగా ఆమె ఆ మనుషుడు తనకు చేసినదంతయో తెలియజేసి నీ ఒట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల యవలను నాకు ఇచ్చాను. నేను దేవుని ఇంట్లో పని చేసినప్పుడు ఆ బోయోజు పొలంలో ఆమె పని చేసింది.
కానీ ఆమె పని మెచ్చుకొని ఏం చేసినాడు బోయేజు, మన ఒట్టి చేతులతో వెళ్ళొద్దు అని చెప్పేసి 6 కొలల యవలను వారికిచ్చిన, ధాన్యాన్ని కొలిసిచ్చిన. కాబట్టి దేవుని పని చేస్తున్నప్పుడు ప్రతిఫలం మనలో కనపడుతుంది. దేవుడు గుర్తిస్తాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా లేదంటే మంచి దాసురాలా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకముగా ఉన్నావని దేవుడు మెచ్చుకొని ఫలభరితమైన జీవితం మనకు వస్తుంది. ఇది లేదంటే అర్థం అంటే మన జీవితం యోగ్యమైనదిగా లేదు, లేదంటే మన గృహం యోగ్యమైన గృహముగా లేదు, మన ఇంటిలో దేవుని పని జరిగించబడట్లేదు, లేదా మన ద్వారా దేవుడి కార్యం జరిగించబడలేదంటే మనం యోగ్యమైన జీవితంలో లేము. ఇది రుజువు. రూతు బోయేజు పొలంలో చేసింది. బోయేజు గుర్తించి ఆమె చేసిన పనిని మెచ్చుకొని ఆమెకు ఫలం ఇచ్చాడు. కాబట్టి మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రికి మహిమ కలను, ఇందువలన మీరు నా శిష్యులు అనబడదు. మనం ఫలించాలి, అలాగే ఉండకూడదు. అందుకే గోధుమ గింజ భూమిలో పడి చచ్చిన ఎడల, యోహాను సువార్త 14:12 చూడండి, 14:24 12:24 చూడండి మాట. యోహాను సువార్తలో ఉందన్నమాట. 12:24 గోధుమ గింజ భూమిలో పడి చావుకుండే నెల అది ఒంటిగానే ఉండను, అది చచ్చిన ఎడల విస్తారముగా. కాబట్టి ఒక గింజ వేసినప్పుడు వాళ్ళ దేశంలో గింజ గోధుమలు పంట, మన దేశంలో చెరుక్కాయలు వేద అనుకుందాంలే. మనం ఒక ఇత్తనం వేసిన తర్వాత అది మొక్క అయిన తర్వాత ఎన్ని ఫలాలు వస్తాయి? నువ్వు క్రీస్తులో కూడా ఎవరైనా క్రీస్తునందున్న ఎడలో వాడ నూతన సృష్టి, పాతవు గతించిన సమస్తమును క్రొత్తవైన అంటే అర్థమే, నువ్వు ఫలిస్తావు ఎప్పుడు క్రీస్తులో ఉన్నప్పుడు. నీ పని ఫలభరితంగా లేదు, నీ పని వలన ప్రయోజనం లేదు, అది ఫలించట్లేదు, నీ పరిచర్య విస్తరించట్లేదు, ఇతరులకు జీవితాలకు క్షేమం కలగట్లేదు, మేలు కలగట్లేదు. అర్థం ఏమంటే క్రీస్తులో నువ్వు ఇంకా చావలేదు. అంటే క్రీస్తు అందు అంటకట్టుబడి నువ్వు పని చేయట్లేదు. కాబట్టి రూత్ అయితే తన అత్త చెప్పింది, అమ్మ బోయేజు పొలం మనకు బంధువుడు, అతను పొలంలో వెళ్ళి నువ్వు పని చేయమన్నప్పుడు ఆమె అలాగే వెళ్ళింది. ఆ పొలంలో తన చేసినదంతా మరలా అత్త అడిగినప్పుడు అత్తకు మళ్ళీ అంతా చెప్పింది. అది దేవుని పిల్లలు దేవుని వాక్యం ఏదైతే విన్నారో దాని ప్రకారం నేర్చుకొని నడుచుకునేదే దేవుని పిల్లల లక్షణం. అప్పుడు అది దేవుని పని ఫలిస్తుంది. అందుకే చదివిన మత్తయి సువార్త ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా 5:19 అనుకుంటాను ఒక మాట చెప్తూ వస్తాడు. 5:19 కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగు బోధించువాడేవాడో వాడు పరలోక రాజ్యంలో మిగులు అల్పుడనబడను. అయితే వాటిని గైకొని బోధించువాడేవాడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడగును. అంటే ఇక్కడ అర్థం ఏమంటే దేవుని ఆజ్ఞలు గైకొని బోధిస్తే వాడు గొప్పవాడు, కానీ గైకొనకుండా బోధించేవాడు వాడు అల్పుడు, ప్రయోజనం లేదు. ఎన్నైనా చేయొచ్చు, ఎన్నేళ్ళైనా చేయొచ్చు, ఎంతన్నా ప్రయాసపడచ్చు. అయితే గైకొని బోధించేవాడు దేవునికి ఇష్టం. మనం దేవుని వాక్యం అనుసరించి ప్రార్థన చేసి ఆరాధన చేసి దేవుని పని చేస్తున్నాము. కాబట్టి ఇక్కడున్న పాయింట్లో దేవుని పని యోగ్యమైన పనిగా మనం చేయాలి. ఇది 4వది. చూడండి, సమయం ఎక్కువైతుంది కనుక త్వరగా చూస్తాం. 5వది చూస్తాము. 1 పేతురు 3:6. 1 పేతురు 3:6. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలంటే యోగ్యముగా నడుచుకోవాలా. మనం ఎట్లా నడుచుకోవాలా? యోగ్యంగా. ఇక్కడ పైన ఏముంది? అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడినడు చేత తమ్మును తాము అలంకరించుకొని ఆ ప్రకారం శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు అన్నది. మనం ఎట్లా నడుచుకోవాలంట? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. కాబట్టి ఆమె అలా నడుచుకోండి. చదవండి, ఋతు గ్రంథం 2:10 ప్రకారం యోగ్యమైన నడక.
ఏమో 2:10 చాలు. 10నా? ఆమె నడక ఎలా ఉందో అందుకు ఆమె సాగిలపడి తల వంచుకోరు. ఏమి తెలిసి పరదేశుని నా యందు లక్ష్యం ఉంచినట్లు నీ కటాక్షం కలిగినని చెప్పగా. కాబట్టి బోయోజు పొలంలో ఆమె యొక్క ప్రవర్తన చూసినప్పుడు, నడక చూసినప్పుడు బోయోజుకి ఆమెకు కనికరం కలిగి, అమ్మ ఫలానా ఈమె అన్ని ఇట్లా ఉంది పరిస్థితి, ఇట్లా భర్త లేడు ఇదన్నీ చెప్పినప్పుడు ఫలానా నయం కోడలు ఉన్నప్పుడు 9వ వచనంలో బోయోజు వారు కోయు చేను కనిపెట్టి 8-9 వచనాల్లో బోయోజు చెప్పిన మాట, నా కుమారి నా మాట విను, వేరొక పొలంలోనికి ఏరుకొనటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్త లేదు, నిలకడగా ఉండము. వారు కోయి చేను కనిపెట్టి వారు వెంబడించు, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగినప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేత నీళ్లు త్రాగమని. కాబట్టి ఆమె అంత జాలి పడినాడు. మన నడకను చూసి మన ప్రవర్తన ఇతరులు జాలి పడతారు, అంటే ప్రేమిస్తారు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె అంత ఏం కలిగిందంట? రాజుకు దయ పుట్టింది. దేవుని పిల్లలకు ఎట్లయినా దేవుని కలిగి మనం జీవిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వారికి దయ కలుగుతుంది. కాబట్టి ఇక్కడ మనము మన జీవితంలో యోగ్యమైన నడక కలిగి ఉండాల. మన నడక సరైనదిగా ఉంటే, అంటే ఇది కూడా దగ్గర ప్రవర్తనట్లు కానీ మనం నడుచుకునే విధానం, దేవుని వాక్యంలో నడుచుకుని దేవుడు సహాయపడుతూ వస్తాడు. ఇది యోగ్యమైన నడక రూతులో ఉంది. చూడండి, ఆ రోజు చూసినప్పుడు ఫిలిప్పి 2:22, ఫిలిప్పి పత్రిక 2:22, అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో. కాబట్టి ఇక్కడ 2:22లో అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తిమోతిని గురించి పౌలు ఇక్కడ సాక్ష్యం ఇచ్చినాడు అన్నమాట. అతని యోగ్యతని గురించి చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం చేసే సేవను గురించి ఇతరులు సాక్ష్యం ఇవ్వాలా. వారు నిజంగా ప్రభువుని ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎంతో సమర్పణ కలిగిన వారు అని చెప్తూ రావాలి. తర్వాత భర్తను గురించి భార్య చెప్పాలా, భార్యను గురించి భర్త చెప్పాలా. మా భార్య చాలా కష్టపడుతుంది, ప్రయాసపడుతుంది, దైవికంగా నడుచుకుంటుంది, ఆమెను బట్టి నా జీవితం ఇరుతుంది. లేదంటే భార్యను బట్టి భర్త చెప్పాలా, భర్తను బట్టి భార్య కూడా మా ఆయన దైవికంగా ఉండటం బట్టి ఈ విధానం సో అని చెప్పుకుంటాం. ఒకరి గురించి ఒకరు ఘనముగా ఎంచుకోవాలా. కొంతమంది ఏం చేస్తారంటే హీనంగా మాట్లాడతారు, నీచంగా మాట్లాడతారు, అనకూడని మాటలు మాట్లాడుతుంటారు. నీ వచ్చినాల నుంచి అని, నీ డ్యాస్కి వచ్చినాల నుంచి ఇట్లా అయిపోయినాను అని. ఏం ఆడుంటే ఏమన్నా ఊర్లో వెళ్తున్నదో తెలియదు, గుర్రాల మీద తిరుగుతుంటారో తెలియదు, మీ ఇట్లా వచ్చినాల నుంచి ఇట్లా అయిపోయినాను అని చెప్తుంటారు. అడేముండదు. గుడ్డుబట్టు సంఖ్యలో పెట్టుకొని తిరిగి ఇటుకు వచ్చి ఊర్లో వెళ్ళాలన్నట్లు చెప్తుంటారు కొంతమంది. ఏముండదు అటుకు పోతే. కాబట్టి దేవుని పిల్లలకి అది కాదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్లే ఉండాలి. కానీ ఎక్కువగా నిన్ను నీవు గణపరచుకొని హెచ్చించుకోకూడదు. కాబట్టి రూతు జీవితం అయితే ఇది 2:10లో మనం చూస్తూ వచ్చిన యోగ్యమైనటువంటి పని. మనం కూడా దేవుని పని ఎలా చేయాలా? సేవ. చూడండి, మరి ద్వితీయోపదేశకాండం 10:12 వచ్చినాం. 2:10, 10:12 ద్వితీయోపదేశకాండం. కాబట్టి దేవుని మాట వినమని ఆయన పూర్ణ మనసుతో సేవించి సేవ పరిచేయాలని చెప్పేసి దేవుడు కోరుచున్నాడు. అందుకే చూడండి, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 28 వచ్చిన. చదవమ్మా, 12:28. చదవండి, ఎవరెవరు చదవండి. కాబట్టి దేవునికి ప్రీతికరమైన సేవ
చేయుదుము. అందుకే మోషేను గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చినాడు. సంఖ్యాకాండం 12:6 చదవండి. సంఖ్యాకాండం 12. సేవకుడిగా మోషే ఉన్నప్పుడు మోషేను గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చినాడు? నా 12:6. పవిత్ర అంతా ఒకరికొరు మార్చుకోవడమ్మా. పోటీకి చదవద్దు, నిదానంగా నిబ్బరంగా ఒకరికొరు అర్థం చేసుకునేది అట్లా చదువుకోండి. పోటీకి కాదు మనం చదివేది. చదువుమ్మా. నా సేవకుడైన మోసే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో. అలాంటి సాక్ష్యం. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించదు అని సాతాను ఎదుట దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మరి నువ్వు చేసే సేవ సంబంధమైన దేవుని పని విషయంలో ఎంతవరకు అలాంటి సాక్ష్యం కలిగి ఉన్నావు? దేవుడు నిన్ను గురించి అలాంటి సాక్ష్యం ఇస్తాడా? ఒకసారి నిన్ను పరీక్షించుకో. అలాంటి సేవా జీవితం లేదంటే, అలాంటి పరిచర్య జీవితం లేదంటే నీ సాక్ష్యం వ్యర్థం. తిమోతి చివరి దృష్టితో వచ్చినప్పుడు లూకాసు వార్త 7:4, 7:4. ఎందుకు మీరు చదువుతూ ఆగిపోతామా? నేను వద్దని లేదు కదా, అట్లా చేయొద్దండి. చదివేటప్పుడు నువ్వు కంటిన్యూ నువ్వు ఎత్తినావు కాబట్టి నువ్వు చదవాలా. అంటే ఏ రోజు చదవకూడదని 40 గంటలు చదువుతారు అడ్డం స్టాప్ చేయడానికి. కొంతమంది గాడని అడ్డం పెడతారు చూడు, నేను కాకుండా నేను వచ్చే వరకు కూర్చోవాలని చెప్పులు గుర్తు పెట్టేది. అట్లా చేయొద్దు. చదివే వాళ్ళు స్టార్ట్ చేసినాక చదవండి. చదువు. వారు యేసునొద్దకు వచ్చి. కాబట్టి ఇక్కడ సమాజ మందిరపు అధికారిని గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారితో చెప్పేది ఏమంటే, అక్కడ సమాజ మందిర పెద్దలు, శతాధిపతి తన ప్రియుడైనటువంటి దాసుడు రోగి అయి సావు సిద్ధమైంది అన్నాడు. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచవలనని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు. కాబట్టి పెద్దలు చెప్పినారు యేసు ప్రభువు దగ్గరికి, అయ్యా ఇతడు యోగ్యుడు అని. అంటే యోగ్యుడు అనేటువంటి సాక్ష్యం చెప్పాలి. మన గురించి కూడా 1 తిమోతి 3 ప్రకారం ఏమని సాక్ష్యం చెప్పాలంటే, ఇతడు యోగ్యుడు, ఈమె యోగ్యురాలు. ఏమిటికి? దేవుని వలన ఫలము పొందడానికి. మనము సాక్ష్యం చెప్పినా కూడా వాళ్ళు చెప్పిన సాక్ష్యము సత్యమే అనేది ఉండాల. మన బతుకు ఒక రకంగా కూడా సాక్ష్యం ఒక రకంగా చెప్తే ఎవరు అంగీకరించరు. నేను ఇట్లా దాన్ని అట్లా ఓనా అది చేసినా ఇది చేసినా అంటే, కొంతమంది ఏం చెప్తారంటే, మా తాతలు నేతులు తాగినారంటే నెయ్యి తాగినారు, వాళ్ళు మేము మూతులు నాకినామా అంటారు. వాళ్ళ నెయ్యి తాగి నువ్వు మూతు నాకితే మేమేం చేయాలా? కొంతమంది అట్లా చెప్పుకుంటుంటారు. అంటే దాన్ని ఏమంటారంటే, మన పరిభాషలు అంతా ఏమంటారు? అంతా ఏం చెప్పినారంటారు? ఏమంటారు జనరల్గా అట్లా చెప్తే? తెలుగు భాషలో మామూలు మోటా భాషలో డబ్బా కొట్టినారు అంటారు, సెల్ఫ్ డబ్బా అంటారు, ఇంకా రకరకాలు మాట్లాడతారు. అది వినిన వారి చేత దృఢపరచబడాలి. ఇది వాస్తవమే, అతను చెప్పింది ఆమె చెప్పింది, ఆ సాక్ష్యం ఆ మాటలు వాస్తవమే. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క పిల్లల యొక్క యోగ్యమైన గృహముగా ఉండే లక్షణాల్లో చివరిది ఏమంటే సాక్ష్యం, యోగ్యమైన సాక్ష్యం. 1 తిమోతి 3:7 తీసిన వాళ్ళు చదవండి. వెలుపలి వారి చేత మంచి సాక్ష్యము. ఇతరులు కూడా సంఘంలోనే కాదంట, ఇతరుల వాళ్ళని కూడా ఏముండాలంట? మంచి సాక్ష్యము పొందినవాడై ఉండేవాళ్ళని. సంఘ పెద్దలుగా ఉండే లక్షణాలు ఇదే కాదు. ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా, దేవుని పని చేసేవారుగా ఎలా ఉండాలంటే వెలుపలి వారి చేత కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలా. అది యోగ్యమైనటువంటి సాక్ష్యం. అది రూతు జీవితంలో కలిగించదని రూతు గ్రంథం 3:11. రూతు గ్రంథం 3:11. కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ అందరూ ఎరుగుదురు. పొలంలో పనిచేసే వాళ్ళంతా ఎరుగుదురు, బోయోజు కూడా ఎరిగినాడు. అలాంటి సాక్ష్యం, నువ్వు యోగ్యురాలవని నేను
మళ్ళీ మనస్సాక్షి మాటలు చెప్తారా? నిజంగా వీళ్ళు దేవుని పిల్లలేనాయా? కాబట్టి ఈ అనుభవాల గుండా మనం జీవించాలని దేవుని వాక్యము హెచ్చరిక చేయబడుతుంది. యోగ్యమైనటువంటి గృహము, యోగ్యమైన గృహం కలిగినటువంటి లక్షణాలు మనం చూస్తూ వచ్చినాం. చివరికి ఒక మాట చదువుకొని ముగించుకుందాం అండి. ఎబ్రీ పత్రిక 11:39 వీరందరూ చాలమ్మా. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందినవారు. అందరంటే ఈ 11 అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టికలో ఉన్న వారందరూ కూడా వాళ్ళ విశ్వాసం ద్వారా ఏం పొందినారంట? సాక్ష్యం. మళ్ళీ మన విశ్వాసం ద్వారా మనం కూడా అలాంటి సాక్ష్యము కలిగిన వారుగా ఉంటున్నామా? మరి రాత్రికాల సమయం దేవుని గృహమునై ఉన్నారనే దాంట్లో మనము కూడా యోగ్యమైన గృహముగా కట్టబడాలన్నప్పుడు ఈ లక్షణాలు మనలో ఉండాలని రూతు జీవితాన్ని ధ్యానించుకుంటూ వచ్చినాం. మరి ఆ యోగ్యమైన గృహముగా మనం కట్టబడాలన్నప్పుడు మనలో ఏ లక్షణాలు ఉండాలని మొదటిగా చూస్తూ వచ్చినామంటే యోగ్యమైన మంచి మనస్సు కలిగి ఉన్నవారుగా ఉండాలి. రెండవది చూసినప్పుడు యోగ్యమైన ఆలోచన కలిగి ఉండాలి. మూడవది చూస్తూ వచ్చినప్పుడు యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి. నాలుగవది చూసినప్పుడు యోగ్యమైన మనం చేసే దేవుని పని చేయాలా, యోగ్యమైన వారుగా ఉండి దేవుని పని చేయాలా. ఐదవది చూస్తూ వచ్చినప్పుడు యోగ్యమైన మన నడక, మన జీవితం అలా ఉండాలి. మళ్ళీ ఆరోజు చూస్తూ వచ్చినప్పుడు యోగ్యమైన మనం చేసే దేవుని పని, ఆ సండే స్కూల్లో కావచ్చు, స్త్రీల మధ్యలో, లేదంటే సంగమ మధ్యలో, లేదంటే దేవుని ఇంట్లో వంట చేసేది కావచ్చు, ఇంకా ఏ పనైనా సరే నీ పని ఎలా ఉండదంటే యోగ్యమైన ప్రీతికరమైన సేవ. అది దేవునికి ఇష్టమైన సేవ చేయకపోతే నీ పని అంతా కాల్చివేయబడుతుంది. ఒక దినం వస్తుంది కాల్చివేయబడుతుందని అదే కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో అగ్ని చేత దాన్ని పరీక్షించినప్పుడు అది కాల్చివేయబడుతుంది. కాబట్టి నిన్ను సంతోషపెట్టడానికి చేస్తే అది కాల్చివేయబడుతుంది. చివరి చూస్తూ వచ్చినప్పుడు యోగ్యమైన సాక్ష్యం కలిగి ఉండాలి. రూతు జీవితంలో ఈ 7 లక్షణాలు ఆమె జీవితంలో కలిగిన కాబట్టి ఆమె ఏమైపోయిందంటే యేసుక్రీస్తు వంశాల భోజన పెళ్లి చేసుకోవడం, విధురాలను ఎవరైనా ధనవంతుడు, తర్వాత శపించబడినటువంటి శిక్షకు పాత్ర అయినటువంటి ఆ యొక్క రూతు జీవితంను చూసి ఈ లక్షణాలు అన్నీ చూసినప్పుడు ఆమెను చేసుకున్నాడు. కాబట్టి ఈ దినాల్లో అవజూర్రు గుణవతైన భార్య దొరుకుట అరదు, అట్టిది ముత్యమ్మ కంటే విలువైంది. మనకేం కావాలా? అందచందాలు కావాలా, ఆస్తిపాస్తులు కావాలా, చదువుల సందులు కావాలా, మనం గాడిదలు లేకుండా మనకేం కావాలా? గుర్రాలు కావాలా. మనం గాడిద లేకుండా మనకేం కావాలా? గుర్రాలు కావాలా. ఇలాంటి అందుకే భౌతిక మనుషుల పైరూపం చూసి యోగ్యమైన వారా కాదా, దైవికమైన వారా కాదని కాకుండా భూ సంబంధమైన వాటి ప్రకారం నడుచుకోవడం బట్టే ఏ ఇంటిలో కూడా సమాధానం అనేదే లేదు. ఏ ఇంటిని గురించి కూడా యోగ్యమైన గృహము, దేవుని గృహము అనే సాక్ష్యం లేదు. కారణం ఏమంటే దేవుడు ఆ ఇంటిలో లేడు, లేదా దేవుని నడిపింపు కింద ఉండి ఆ గృహము లేదు. కనుకనే ఈ దినములో మన గృహాలు దేవుని గృహాలుగా లేవు, సాతానుకు గృహాలుగా, ఆలయాలుగా ఉన్నాయి. కాబట్టి రాత్రికాల సమయంలో నీ గృహము దేవుడు నివసించే గృహముగా చేయబడాలంటే జక్కయ్య జీవితం మార్చబడితేనే, లూదియా జీవితంలో ఎట్లయితే యేసుప్రభు వారిని అంగీకరించేటువంటి ఆమె ఇంటి వారందరూ ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు ఇంటి వారు రక్షణ పొందిన మాట నెరవేర్చబడుతుంది. నీ జీవితం మార్చబడకుండా, నువ్వు యోగ్యమైన వానిగా, యోగ్యమైన దానిగా చేయబడకుండా, నువ్వు దేవుని పిల్లలుగా ఈ లోకంలో బ్రతికినా, ఎన్ని సంవత్సరాలు జీవించినా, ఎంత సంపాదించినా, ఇవన్నీ ఒక దినము దేవుడు వచ్చినప్పుడు కాల్చివేయబడతాయి. ఈ రాత్రి నిన్ను పరీక్షించుకో. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో యోగ్యమైన జీవితము, యోగ్యమైన గృహముగా మనం ఉండాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి 1 కొరింథీ 3:9 ప్రకారం మీరు దేవుని గృహమునై ఉన్నారు. దేవుని గృహముగా ఉండవలసిన లక్షణాల్లో యోగ్యమైన గృహముగా మనం ఉండాలి. యోగ్యమైన గృహ లక్షణాలు మనం చూస్తూ వచ్చి ఆ వాటిలో మనం తీర్మానం చేసుకొని ఆ రీతిగా ఉన్నట్లు మనము మన కుటుంబాలను సిద్ధపరచున్నట్లుగా ప్రభు సహాయము చేయనుగాక. మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేస్తున్నాం.
నీ జనమే నా జనమని ఎంచుకొని నిజ దేవుని వెదకి వెంటాడిన ఋతు. నీ జనమే నా జనమని ఎంచుకొని నిజ దేవుని వెదకి వెంటాడిన ఋతు. కొనియాడదగినది కొనియాడదగినది ధన్యోరాలు తానే ధన్యోరాలు తానే. గుణవంతురాలైన ఘనమైన స్త్రీయే గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా. గొప్పది ఎంతో వెలగల ముత్యము కన్నా.